కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా గృహ నిర్మాణం అనేది వీరి కళ నెరవేరుతుంది. ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలి, ఉద్యోగం చేస్తూనే చిన్న చితక డబ్బు దాచుకుని బిజినెస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, విభేదాలు లేకుండా చూసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం మారాలనే ఆలోచన కూడా చేస్తారు. మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సకాలంలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఏ పని చేసినా సరే కష్టే ఫలినట్టుగా మీకు కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయి. అందరూ 100% కష్టపడకుండా 10% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటుంది. అయితే మీకు 100కి 100% కష్టపడితేనే రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. అవి డబ్బులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరే విధమైన సరే. కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఒకరి మీద ఆశించే విధంగా కూడా మీరు ఎప్పుడూ ఉండరు కూడా. అలాగే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొన్నేళ్ల నుండి సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం, లేదా మనకి నచ్చడం వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే మనకు నచ్చకపోవడం, జాతకాలు కలవదేడడం, ఇలాగా సంబంధాలు ఏవైతే వెళ్ళిపోయో ఇప్పుడు సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే మే 15 నుంచి జన్మరాశిలోకి గురువు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు. శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే వ్యాపార పరంగా ఎప్పటి నుంచో కొన్ని లాసు ఉన్న వాళ్ళకైతే వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. గత సంవత్సరం నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫైనాన్స్ పరంగా ఈ వారం నుంచి కొంతవరకు వీరికి మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు, సంతాన పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది. మీరు ఆశించిన స్థాయిని మించి ఎక్కువగా ఉంటుంది సంతానాభివృద్ధి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే విదేశీకి వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ఎలక్ట్రానిక్స్లో ఉన్నవారికి ఈ రంగం వారికి బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. గట్టిగా ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏ పని చేసినా నాకు తెలుసు అనే భావన కాకుండా నలుగురిని అడిగి తెలుసుకుని తర్వాత మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చి చేయండి. అది ఇంట్లో కావచ్చు, లేదా బయట కావచ్చు. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే అనవసరమైన వివాదాలకి, తగాదాలకి తావు ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరమైన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవేం పట్టించుకోకండి. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక ముఖ్య వ్యవహారం చేసేటప్పుడు గణపతి స్వామి వారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.